చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ఏ వేదంలో ప్రస్తావన ఉంది? ఆన్సర్ ఋగ్వేదంలోని పురుష సూక్తం. నియోగ అనగా? ఆన్సర్ భర్తను కోల్పోయిన స్త్రీ తన కుమారుడు జన్మించే వరకు ఆమె బావగారితో కలిసి జీవించే పద్ధతిని నియోగ అంటారు. ఉపనిషత్తులకు గల మరొక పేరు? ఆన్సర్ వేదాంతం. ఋగ్వేద కాలంలో సాధారణమైన నేరం? ఆన్సర్ పశువులను దొంగిలించడం. ఈ క్రింది వాటిలో వేదాంగాలలో లేనిది? ఆన్సర్ వచనం. ఋగ్వేదంలో పేర్కొన్న దశరాజుల యుద్ధం ఏ తెగ రాజుల మధ్య జరిగినది? ఆన్సర్ భరత తెగకు రాజైన సుదాసు ఇతర తెగలకు చెందిన 10 మంది రాజులకు మధ్య దశరాజుల యుద్ధం జరిగినది. సంగీతం గురించి ఏ వేదంలో తెలపబడింది? ఆన్సర్ సామవేదంలో. వేద నాగరికత కాలం? ఆన్సర్ క్రీస్తుపూర్వం 1500 నుండి క్రీస్తుపూర్వం 600 సంవత్సరం వరకు. అరస వివాహం అనగా? ఆన్సర్ కట్నంగా గోవులను ఇచ్చుట. వేదాంగాలు ఎన్ని? ఆన్సర్ 6. తొలి వేద కాలంలో ఆర్యులు ప్రధాన దేవుడు? ఆన్సర్ ఇంద్రుడు. గోగ్న అనగా అర్థం? ఆన్సర్ గోవు మాంసంతో అతిథికి విందు ఇచ్చుటను గోగ్న అంటారు. ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ దయానంద సరస్వతి. సభా సమితి గురించి ఏ వేదంలో పేర్కొన్నారు? ఆన్సర్ అథర్వణ వేదం. గాయత్రి మంత్రం ఏ వేదంలో కలదు? ఆన్సర్ ఋగ్వేదంలో కలదు. క్రింది వాటిని జతపరచండి. న్యాయ గౌతముడు, సాంఖ్య కపిల, మీమాంస జైమిని, యోగ పతంజలి. ఉపనిషత్తుల సంఖ్య ఎంత? ఆన్సర్ 108.